విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఏపీ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నాటకరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిని గుర్తించి కమిటీ ఎంపిక చేసిన 110 మందికి అవార్డులను మంత్రి దుర్గేష్ ప్రదానం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో 3కి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు, జిల్లా స్థాయిలో 26, జిల్లాలకు గాను 107 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు మంత్రి దుర్గేష్ అందజేశారు. గౌరవించబడతారో, ఎక్కడైతే కళాకారుల యొక్క ప్రతిభ ఎల్లలు దాటి ముందుకు వెళ్ళగలుగుతుందో అక్కడే అభివృద్ధి, సంక్షేమం కూడా ఉంటాయనేటువంటి మాటని మనందరం విశ్వసించాలి. ఆ రకమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాటని మరొక మారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కళాకారులందరికీ, వారిని ఎంపిక చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇన్ని కోట్ల జనాభా